సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వాట్సాప్లో మీ ఓన్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది చెప్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్. సేమ్ టెలిగ్రామ్ ఛానల్ ఎలా వర్క్ చేస్తుంది, ఇది కూడా అలాగే వర్క్ చేస్తుంది అనమాట. కాకపోతే టెలిగ్రామ్లో ఉన్న ఫీచర్స్ లేవు, ప్రస్తుతం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి ముందు వాట్సాప్ ఛానల్లో కూడా చాలా మంచి ఫీచర్స్ యాడ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను కూడా టెలిగ్రామ్ ఛానల్ రన్ చేస్తున్నానండి, షాపింగ్ డీల్స్కి సంబంధించి. కాకపోతే ఈ మధ్యన టెలిగ్రామ్ మీద అలిగేషన్స్ వస్తున్నాయి కదండి, ఎప్పుడు ఇండియాలో బ్యాన్ అవుద్దో తెలియదు. అందుకనే దానికి ఆల్టర్నేటివ్గా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. సో మీకు కూడా లేటెస్ట్ షాపింగ్ ఆఫర్స్ అన్నీ కావాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. మీ వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ చేయించండి. అందరికీ ఉపయోగపడే ఛానల్ కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మీ వాట్సాప్ యాప్ని ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదండి, అప్డేట్స్ అని చెప్పేసి. ఆ అప్డేట్స్ అన్నటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. నేను ఇప్పుడు ఆ అప్డేట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్రియేట్ ఛానల్ అని వచ్చింది చూడండి. అదేనండి, ఆ క్రియేట్ ఛానల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు క్లిక్ చేశానండి. చూడండి, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ ఇక్కడ మనకు చెప్తుంది. అయితే ముందు ఇంకా చాలా మంచి ఫీచర్స్ యాడ్ చేస్తారు కాబట్టి మీకు కూడా ఓన్గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా క్రియేట్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను నా యొక్క ఛానల్కి మంచి ప్రొఫైల్ ఐకాన్ సెట్ చేసుకుంటాను. ఆ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే నా గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట. గ్యాలరీలోంచి నా టెలిగ్రామ్ ఛానల్ లోగో ఏదైతే పెట్టానో ఇక్కడ కూడా అదే లోగో పెడతాను. అఫ్కోర్స్ మన యూట్యూబ్ ఛానల్ లోగో కూడా అదే కాబట్టి నేను ఆ యొక్క మ్యాంగోస్ సింబల్ని నా వాట్సాప్ ఛానల్కి లోగో కింద పెట్టుకుంటాను. ఇప్పుడు నేను నా టెలిగ్రామ్ ఛానల్ పేరు ఏదైతే ఉందో అదే పేరుని ఇక్కడ కూడా టైప్ చేస్తాను. తర్వాత కింద డిస్క్రిప్షన్ అని వచ్చింది కదండి, ఆ డిస్క్రిప్షన్లో మీ ఛానల్కి సంబంధించి మీరు ఇందులో ఏమైతే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయండి. నేను లేటెస్ట్ షాపింగ్ డీల్స్ అట్లాగే నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, అట్లా అదంతా టైప్ చేసేసాను. ఆ తర్వాత జస్ట్ కింద క్రియేట్ ఛానల్ అన్న ఆప్షన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తానండి. ఇంతేనండి, చాలా సింపుల్. మనకి టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మన యొక్క ఛానల్ యొక్క లింక్ని మన స్టేటస్లో పెట్టుకోవచ్చు. అట్లాగే ఆ లింక్ని వాట్సాప్లో వేరే వాళ్ళకి సెండ్ చేసి జాయిన్ అవ్వమని చెప్పాలి. అయితే వాళ్ళు కూడా వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటేనే ఛానల్ కనపడుద్దండి, లేదంటే కనపడదు. అట్లాగే టెలిగ్రామ్ సెర్చ్లో ఉన్నటువంటి ఒక మంచి ఫీచర్ ఏంటంటే టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళిపోయి నా యొక్క ఛానల్ పేరు కొట్టగానే ఆటోమేటిక్గా వచ్చేసేది. కాకపోతే ఇప్పుడు ఇది వాట్సాప్లోకి వెళ్ళి సెర్చ్లో నా ఛానల్ పేరు కొడితే రాదండి. ఫాలోవర్స్ బాగా ఎక్కువ ఉండాలి, వెరిఫైడ్ అయి ఉండాలి, అప్పుడే మన ఛానల్ సెర్చ్లో వస్తుంది. మినిమం 1 lakh ఆ పైన ఫాలోవర్స్ ఉంటేనే అలా సెర్చ్ బార్లో వస్తుంది. ప్రస్తుతం మన ఛానల్లో ఫాలోవర్స్ లేరు కాబట్టి మనం ఆ లింక్ ద్వారానే షేర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ జాయిన్ అయిపోండి. ఓకే, వాట్సాప్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నోజ్వుడ్ టెక్ ఎక్స్పీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.